హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఒకవేళ మీకు ఈ సబ్జెక్ట్తో టచ్ లేకపోయినా మొత్తం చూడండి. ఎందుకంటే నేను ఈరోజు అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ చాలా ఇంట్రెస్టింగ్, అందరికీ యూజ్ వచ్చేది, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పనికొచ్చేది. నాకైతే మోర్ దాన్ 90% ఆఫ్ ది టైం ఇలాంటి ఐటమే కావాలి. ఈరోజు నేను ఒక బుజ్జి బడ్జెట్ లెన్స్, అంటే రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్న సామ్యాంగ్ బ్రాండ్ది, అంటే థర్డ్ పార్టీ లెన్స్ ఫర్ సోనీ కెమెరాస్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది ఇలాంటి సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. ఇక్కడ లెన్స్ పిక్చర్ చూడొచ్చు. దీనికి డిజైన్ అవార్డ్ 2017, రెడ్ డాట్ అవార్డ్ 2018, చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇది వచ్చేసి AF 24mm f2.8 FE సోనీ లెన్స్. ఇది వేరే మౌంట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా AF అని రాసేసి మోడల్ ఇక్కడ ఉంది. సామ్యాంగ్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ లెన్స్ పిక్చర్ అదే, అన్ని సేమ్ అవే డీటెయిల్స్ ఉన్నాయి. ఇది ప్రైజింగ్ అంటే ఇది అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. 25,000 అట్లా ఉంది ప్రైస్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. యాక్చువల్గా 25,000 అంటే రీజనబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సోనీ లెన్సెస్ ఇదే మీకు ఫోకల్ లెంత్ ఇలాంటి స్పెసిఫికేషన్స్ తోటి సోనీలోకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ ట్రిపుల్ కాస్ట్ ఉంటుంది. ఆ ప్రైస్ తోటి కంపేర్ చేస్తే దీన్ని బడ్జెట్ అని చెప్పొచ్చు. ఈ ఫోకల్ లెంత్ వైడ్ యాంగిల్ లెన్స్ మీకు ఇంతకంటే తక్కువ ప్రైస్లో ఏ బ్రాండ్లో కూడా అవైలబుల్ లేదు. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే పైన ఫోమ్ తోటి నీట్గా మీకు వారంటీ కార్డ్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి వచ్చింది. ఇంకా ఈ ఫోమ్ ఇదంతా తీసి ఇది సింపుల్ ఇట్లాంటి ప్యాకేజ్లో వచ్చింది. మీకు ఈ సామ్యాంగ్ లెన్స్ ఉంది కదా వైడ్ యాంగిల్ది, ఇట్లాంటి మంచి క్యారీ కేస్లో వచ్చింది. ఇది వచ్చేసి మీకు ఫుల్ ఫ్రేమ్ సెన్సర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈవెన్ APS-C సైజ్కి కూడా యూస్ చేయొచ్చు. ఫుల్ ఫ్రేమ్కి అయితే ఇది 24mm అయితే మీకు APS-C సైజ్కి 36mm లాగా పనిచేస్తుంది. ఇది f2.8 కాబట్టి మీకు ఫాస్ట్ అండ్ బ్రైట్ లెన్స్ అని చెప్పొచ్చు. జిప్పర్ క్వాలిటీ, కేస్ క్వాలిటీ అది చాలా బాగుంది. ఇక్కడ మీరు రెడ్ లైన్ తోటి మీరు డిజైనింగ్ అది చూడొచ్చు. నీట్గా ఇట్లా ప్యాక్ చేసి వచ్చింది. ఈ లెన్స్ చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు చేతిలో అసలు పట్టుకున్నట్టే లేదు. కంప్లీట్ ప్లాస్టిక్లో చేసింది. ఇక్కడ సామ్యాంగ్ బ్రాండింగ్, లెన్స్ క్యాప్ కూడా చూడొచ్చు. ఇంకా లెన్స్ ఎలిమెంట్స్ చాలా చిన్నగా ఉన్నాయి. జస్ట్ 49mm దాని డయామీటర్ ఉంది. ఇంకా మీకు AF 24 2.8 FE అని రాసేసి ఇక్కడ మినిమం ఫోకస్ డిస్టెన్స్ 0.24 మీటర్స్ అని ఉంది. అంటే 24 సెంటీమీటర్స్, అంటే చాలా క్లోజ్ కూడా మీరు వెళ్ళొచ్చు సబ్జెక్ట్కి. అంటే మరీ మ్యాక్రో కాదు కానీ అల్ట్రా క్లోజ్ వెళ్ళొచ్చు మీరు. ఇంకోటి దాంట్లోనే మీకు రివర్స్ మౌంట్ చేసే ఒక లెన్స్ హుడ్ కూడా వచ్చింది. ఇంకా వచ్చేసి బ్యాక్ సైడ్ సామ్యాంగ్ బ్రాండింగ్, ఇంకా దాని బాడీ క్యాప్ కూడా చూడొచ్చు. కంప్లీట్ ఇది మెటల్ లాగా ఉంది, కానీ ఇది మెటల్ కాదనుకుంటాను, ప్లాస్టికే అనుకుంటాను. ఇక్కడ మీరు కాంటాక్ట్స్ చూడొచ్చు అన్ని ఎలక్ట్రానిక్స్కి. ఈ లెన్స్ మీరు ఆల్మోస్ట్ అన్ని సోనీ కెమెరాస్కి యూస్ చేయొచ్చు. ప్రీవియస్ పాత మోడల్స్ మీరు 5,000 నుంచి మొదలు పెడితే A6300, A6400, 6500, ఇంకా A6600 అన్నిటికీ APS-C సైజ్కి కూడా వాడచ్చు. 36mm లాగా పనిచేస్తుంది. ఫుల్ ఫ్రేమ్ మీరు కెమెరాస్ ఉన్నాయి కదా, A73, A74 లాంటివి, వాటికైతే మీరు 24mm f2.8 లెన్స్ లాగా వాడచ్చు. ఫోకస్ రింగ్ కూడా చూడొచ్చు, చాలా స్మూత్ ఉంది ఫోకస్ రింగ్. నేనైతే యూజువల్లీ జస్ట్ ఆటో ఫోకసే యూస్ చేస్తాను కాబట్టి ఇంకా నాకు మాన్యువల్ ఫోకస్ తోటి పనే లేదు. ఇంకొక బటన్ లాంటిది ఏం లేదు, జస్ట్ ఒకటి ఇండెక్స్ మార్క్ ఉంది అంతే. సింపుల్ లెన్స్. ఇది చాలా అల్ట్రా లైట్ వెయిట్ కాబట్టి మీకు దీన్ని గింబల్ లెన్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే గింబల్ పైన మీకు చాలా లైట్ ఉంటుంది క్యారీ చేసుకొని మీరు షూట్ చేయడానికి. ఇంకా మీకు వైడ్ యాంగిల్ అంటే ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్లో యూజ్ వస్తుంది. నేనైతే అన్బాక్సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వ్లాగింగ్ వరకు అన్నీ, ఇంకా బయట ఫొటోస్ అన్నిటికీ యూజ్ చేస్తాను. మీరు కొన్ని శాంపిల్స్ అవన్నీ పెడతాను, లాస్ట్లో చూసేసుకోండి. అంటే పిక్చర్ శాంపిల్స్ పెడతాను. దీన్ని ఆప్టికల్ డిస్టార్షన్ ఉందా లేదా అది చూపిస్తాను, విగ్నెటింగ్ ఉందా లేదా చూపిస్తాను, కార్నర్ షార్ప్నెస్ ఉందా, ఇంకా వీడియోకి ఎట్లా పనిచేస్తుంది, ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది నా A7 IV కోసం నేను తెప్పించాను. ఎందుకంటే నాకు ఒక లైట్ వెయిట్ అల్ట్రా కాంపాక్ట్ ఆల్ పర్పస్ లెన్స్ కావాల్సింది, అది కూడా రీజనబుల్ కాస్ట్లో. నేను 25,000 కంటే ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. నాకు ఇదే కనపడింది ఆప్షన్, ఇంకే ఆప్షన్ కనపడలేదు. ఇంకా దీని పర్ఫార్మెన్స్ అది A7 IV బాడీ పైన పెట్టిన తర్వాత ఎట్లా ఉందనేది డీటెయిల్గా మీకు రాబోయే క్లిప్స్లో చూపిస్తాను. ఇది సామ్యాంగ్ 24mm ఆటో ఫోకస్ f2.8 ఫుల్ ఫ్రేమ్ లెన్స్. A7 IV బాడీ పైన పెడితే ఇట్లా కనపడుతుంది. చాలా అంటే కాంపాక్ట్ సెటప్ ఇది. మీరు గింబల్ పైన పెట్టుకొని ఈజీగా ఎంతసేపు అయినా మీరు షూటింగ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గింబల్ లెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు వెయిటే లేనట్టు ఉంటుంది. జస్ట్ ఆ వెయిట్ ఏదైతే ఉందో మొత్తం కెమెరా బాడీదే అంతే, ఇంకా లెన్స్ది లేదనే చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది లాంగ్ డ్యూరేషన్ వరకు మీరు గింబల్ షూటింగ్ చేసుకోవాలంటే. కానీ లో అపర్చర్స్ f2.8 నుంచి ఒక 5.6 వరకు ఆటో ఫోకస్ ఓకే
అని చెప్పొచ్చు. 5.6 పైన వెళ్ళిన తర్వాత మీకు అపర్చర్ ఆటో ఫోకస్ బ్రైట్ లైట్ లేకపోతే కొంచెం సతాయిస్తుంది మీకు, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. శాంపుల్స్ అంటే ఇక్కడ మీరు బ్యారెల్ డిస్టార్షన్ చూడొచ్చు. అన్ని ఫొటోస్ నేను జేపెగ్ ఫైన్ ఎక్స్ ఫైన్లో తీసాను 33 మెగాపిక్సెల్లో. సెంటర్లో కొంచెం స్లైట్ బ్యారెల్ డిస్టార్షన్ ఉంది, ఫేసెస్లో కూడా కనపడుతుంది. ఇక్కడ సెంటర్ షార్ప్నెస్ ఈ పిక్చర్లో చూడొచ్చు మీరు. ఓకే అని చెప్పొచ్చు కానీ సూపర్ షార్ప్ లెన్స్ అని మాత్రం చెప్పలేము. కార్నర్లో f2.8లో కొంచెం షార్ప్నెస్ ఇక్కడ కార్నర్లో తగ్గుతుంది, అది మీకు f4 తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కార్నర్ షార్ప్నెస్లో. నెక్స్ట్ క్లిప్లో మీకు చూపిస్తాను. 5.6 పెడితే కొంచెం బెటర్ ఇంప్రూవ్డ్ షార్ప్నెస్ ఉంటుంది కార్నర్లో. మీకు క్రోమాటిక్ అబ్రేషన్ లాంటివి ఇంకా కలర్ ఫ్రింజింగ్ లాంటివి అంత పెద్దగా నాకేం కనపడలేదు. ఓకే అని చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్కి లెన్స్. ఇంకా క్లోజ్ ఫోకసింగ్ డిస్టెన్స్ అంటే ఇది 0.24 మీటర్ వరకు వెళ్తుంది, ఇంతకంటే క్లోజ్ మీరు వెళ్ళలేరు, అంటే 24 సెంటీమీటర్స్ వరకు. బాగానే ఉంది మీకు షార్ప్నెస్, డీటెయిలింగ్ సెంటర్లో అంతా బాగానే ఉంది. ఒక నార్మల్ యూజర్కి మంచి పిక్చర్స్ వస్తాయి. క్లోజప్లో మీరు ఏదన్నా వస్తువు తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బొకే ఇట్లా కనపడుతుంది, క్రీమీ మంచి సాఫ్ట్ బొకే ఉంది, డీటెయిలింగ్ అది కూడా బాగానే ఉంది. కలర్ క్వాలిటీ, కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్ కూడా ఓకే అని చెప్పొచ్చు. కానీ మంచి ప్రీమియం లెన్సెస్ తోటి కంపేర్ చేయొద్దు. ఇక్కడ మీరు సాచురేషన్ ఇంకా కాంట్రాస్ట్ చూసుకోవచ్చు, డీటెయిల్ అది కూడా. పెద్ద స్క్రీన్లో చూడండి మీరు 4Kలో, అప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది డీటెయిలింగ్. అంటే కొన్ని బెటర్ లెన్సెస్ ఉంటాయి కదా, సిగ్మావి, సోనీవి, ప్రీమియం రేంజ్ లెన్సులు, అంటే ఓ 70,000, 80,000, ₹1,00,000 ఆ రేంజ్ లెన్సులతో కంపేర్ చేయొద్దు. ఇది సెల్ఫీ మోడ్లో నేను తీసుకున్నాను. ఈరోజే కొంచెం నాకు చాలా అంటే మొత్తం కంప్లీట్లీ జ్వరం పోయినట్టు అనిపించి చాలా కంఫర్టబుల్ అనిపించింది, అందుకే ఈ లెన్స్ వీడియో చేస్తున్నాను. చాలా అంటే ఈరోజు బెటర్ ఫీలింగ్. ఇంకా మీరు చూడొచ్చు నా డీటెయిల్ ఫేస్ పైన అవన్నీ. ఇక్కడ మీరు దాని ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. స్పీడ్ నేను కెమెరాలో ఫుల్ ఫాస్ట్ పెట్టి పెట్టాను, రెస్పాన్సివ్నెస్ కూడా మ్యాక్స్ పెట్టి పెట్టాను. స్పీడ్ పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది, ఓకే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు f5.6 పైన పెట్టుకొని లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఆటో ఫోకస్ కొంచెం స్ట్రగుల్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు లైటింగ్ బాగున్నా కానీ ఒక్కోసారి కొంచెం అంటే జస్ట్ స్లైట్ ఇట్లా అట్లా డిలే తీసుకుంటుంది, అదొక్క ప్రాబ్లం ఉంది. ఎప్పుడన్నా అవుతుంది, అది ప్రతిసారి కాదు. మనకి ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అప్పుడే ఎప్పుడన్నా మెల్లగా ఇట్లా పట్టడానికి, ఫోకస్ పట్టడానికి కొంచెం, అంటే ఇది నేను స్పాట్ ఆటో ఫోకస్ పెట్టాను, కొంచెం సతాయిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ 70-80% ఏం అవ్వదు, 20% టైం అట్లా అవుతుంది. అయితే ఇవి శాంపుల్స్, ఇవి మొత్తం చూసారు కదా, ఫోటో శాంపుల్స్ ఇంకా వీడియో శాంపుల్. ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ చూపించాను మీకు, బ్యారెల్ డిస్టార్షన్ చూపించాను, ఇంకా కార్నర్ షార్ప్నెస్ చూపించాను. ఈ లెన్స్ బెస్ట్ f5.6 దగ్గర పర్ఫామ్ చేస్తుంది. ఇది సామ్యాంగ్ 24mm f2.8 ఫుల్ ఫ్రేమ్ ఈ మౌంట్ సోనీ కెమెరా కోసం మంచి థర్డ్ పార్టీ బడ్జెట్ లెన్స్ అని చెప్పొచ్చు. చాలా అల్ట్రా లైట్ వెయిట్స్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను A7 బాడీ పైన పెట్టేసి జస్ట్ బ్లాగింగ్ స్టైల్లో చేతిలో పట్టుకొని షూట్ చేస్తున్నా, గింబల్ అది ఏం పెట్టలేదు, సింపుల్గా ఇట్లా ఉంటుంది ఫుల్ ఫ్రేమ్ పైన వ్యూ, అంటే వైడెస్ట్ వ్యూ 24mmలో. ఇదే మీరు APS-C క్రాప్ సెన్సర్ బాడీస్ పైన పెడితే మీకు 35mm అవుతుంది, కాబట్టి వ్లాగింగ్కి పనికిరాదు, కొంచెం ఇంకా టైట్ క్రాప్ ఉంటుంది, జస్ట్ ఈ ఫేస్ వరకే వస్తుంది. కాబట్టి చిన్న బాడీస్కి అంటే APS-C సైజ్ బాడీస్కి వ్లాగింగ్కి అయితే యూస్లెస్. మీరు ఫుల్ ఫ్రేమ్ బాడీ ఉంటే వాడచ్చు. రీజనబుల్ కాస్ట్ 25,000లో మీకు ఈ ఫోకల్ లెంత్ రేంజ్ ఉన్న లెన్స్ ఇంకా వేరే బ్రాండ్స్లో అవైలబుల్ లేదు. ఇంకేంటంటే ఆప్టికల్ క్వాలిటీ అంటే మీరు అంత ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సూపర్ షార్ప్ లెన్స్ ఏం కాదు, అంటే f5.6 దగ్గర అట్లా అపర్చర్ పెట్టుకుంటే బెటర్ పర్ఫామ్ చేస్తుంది. కానీ 2.8 దగ్గర అయితే సూపర్ షార్ప్ లెన్స్ అని చెప్పలేము. షార్ప్నెస్ అవన్నీ మీకు చూపించాను కదా, కొంచెం కార్నర్ షార్ప్నెస్ కూడా తక్కువే ఉంది. ఇంకా విగ్నేటింగ్ కూడా ఉంది కొంచెం. ఆ విగ్నేటింగ్ అయితే మీరు f8 వరకు పోయినా కానీ ఉంది, ఇంకా దాన్ని ఏం చేయలేము. కొంచెం స్లైట్ బ్యారెల్ డిస్టార్షన్ ఉంది. ఇంకా మీకు ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ కూడా సోనీ నేటివ్ లెన్సెస్ ఉన్నంత స్పీడ్ ఇంకా యాక్యురేట్ లేదు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా మిస్ అవుతూ ఉంటుంది. ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇంకొచ్చేసి బిల్ట్ క్వాలిటీ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే, యావరేజ్. కానీ ఇంకా మనకి 25,000 రూపీస్లో ఇంకా ఆప్షన్ వేరేది ఏం లేదు, కాబట్టి ఇంకా ఎమర్జెన్సీ ఉంటే తీసుకోవచ్చు, అంటే తక్కువ బడ్జెట్లో మనకి ఇలాంటి లెన్స్ కావాలంటే. కానీ వ్లాగింగ్ కోసం మోర్ దాన్ ఇనఫ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను సింపుల్గా A7 బాడీ పైన మొన్న అన్బాక్స్ చేశాను కదా, ECM B10 సోనీ షార్ట్ గన్ మైక్రోఫోన్ లేటెస్ట్ది, అది పెట్టేసి ఆడియో హైపర్ కార్డైట్ పోలార్ ప్యాటర్న్లో రికార్డింగ్ చేస్తున్న. వ్లాగింగ్ సెటప్ ఇట్లా ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ కాబట్టి A7 మీకు 30 FPS వరకే సపోర్ట్ ఉంది. ఓకే, ఇట్లా ఉంటుంది. ఫుల్ ఆటో మోడ్, ప్రోగ్రామ్ మోడ్లో షూట్ చేస్తున్నా. అపర్చర్ వచ్చి ఇప్పుడు ఆటోమేటిక్ అదే 5.6 తీసుకుంది, షటర్ స్పీడ్ 125 తీసుకుంది, ISO 200 నడుస్తుంది. ఇంకా అది వేరీ అవుతూ ఉంటుంది నేను అటు ఇటు తిరుగుతుంటే. ఓవరాల్గా మీకు ఇది సామ్యాంగ్ది లెన్స్ ఎట్లా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి.
ఇంకా దీని అంటే బిల్డ్ క్వాలిటీ అది అయితే నేను యావరేజ్ అని చెప్పాను. ఫోకసింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం యావరేజే, ఇంకా షార్ప్నెస్ కూడా యావరేజే. ఆ ప్రైస్కి ఇది కొనొచ్చా, మీకు ఎట్లా అనిపించింది? ఇది కంప్లీట్ వీడియో 4Kలో ఉంది కాబట్టి మీరు పెద్ద టీవీలో పెద్ద డిస్ప్లేలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా A7 IV ఇది ఎట్లా అనిపిస్తుంది లెన్స్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఫోటోగ్రఫీకి అయితే షార్పెస్ట్ లెన్స్ కాదు, జస్ట్ జనరల్ ఫోటోగ్రఫీకి ట్రావెల్ ఫోటోగ్రఫీకి పనిచేస్తుంది. కానీ మీకు ఎక్స్ట్రీమ్ షార్ప్ ఇంకా అల్టిమేట్ ప్రో రిజల్ట్స్ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే సిగ్మా లెన్సెస్ కొంచెం దీనికంటే డబుల్ కాస్ట్ ఉంటాయి, కానీ ఇంకా కాంట్రాస్ట్ ఇంకా షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. సోనీది కూడా ఓకే, అవి కూడా బాగానే ఉంటాయి, అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎట్లా అనిపించింది ఇది సామ్యాంగ్ది 24mm f2.8 ఫుల్ ఫ్రేమ్ సోనీ ఈ మౌంట్ థర్డ్ పార్టీ లెన్స్ మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.